హాయ్ అండి అందరికీ. టుడే రెసిపీ పూర్ణాల రెసిపీ స్పెషల్. కావాల్సిన ఏంటో చూద్దాము. పప్పు ఒక గ్లాసు నానబెట్టుకోవాలండి. ఒక గ్లాస్ పప్పు, మినప్పప్పు, 2 గ్లాసులేమో బియ్యం నానబెట్టుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని గ్రైండర్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలండి కడిగి. దానికి 2 కప్పులేమో బెల్లము, కొంచెమేమో కొబ్బరి తీసుకోవాలి, తురుముకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఉడికించుకోవాలండి. ఒక కప్పు పచ్చిశనగపప్పుని కుక్కర్లో 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి, వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు. తర్వాత వాటర్ ఇంకిపోయిన తర్వాత బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుని తిప్పుకొని కరిగేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొబ్బరి కూడా వేసుకుని ఒకసారి తిప్పుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ పూర్ణం అంతా దీంట్లోనే ఉంటుంది. ఇది ఎంత మంచిగా ఉడికి ఎంత బాగుంటే అంత టేస్ట్ వచ్చిద్ది. సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి, హైలో పెడితే మాడిపోయిద్దండి, గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఇంపార్టెంట్ టిప్పు. తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకున్నా, నా దగ్గర ఉన్నాయని వేసుకున్నానండి. జీడిపప్పు వేసుకోవాలి, మీ దగ్గర లేకపోతే వేసుకోమాకండి. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒక చెంచా ఇది నెయ్యి కూడా వేసుకోవచ్చండి. వేసాను నేను, క్లిప్పు మిస్ అయిందండి. దగ్గరికి వచ్చేంత వరకు తిప్పుకోవాలి. చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలండి. అలాగా మనం ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్, తినే సోడా వేసుకుని అలా పూర్ణాలు వేసుకోవాలండి. పూర్ణాలు ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఆ ఉండని తీసుకెళ్ళి దాంట్లో వేసి పూర్ణం వేసుకోవాలండి. పూర్ణాల పిండి మంచిగా రుబ్బుకోవాలి, బాగా జోరుగా ఉండకూడదండి, గట్టిగా రుబ్బుకోవాలి, వేసుకోవాలి. అప్పుడు పూర్ణం విచ్చిపోకుండా వచ్చిద్ది పర్ఫెక్ట్గా. ఇదేనండి టుడే రెసిపీ. మీకైతే నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వంట చేయాలో కామెంట్ చేయండి, చేస్తాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.